చంద్రబాబు ప్రజల మనిషి అన్నారు అమరావతి రైతులు. గత ముఖ్యమంత్రి పరదాల చాటున వెళ్లేవాడని విమర్శించారు. రేపు చంద్రబాబు నాయుడు అమరావతికి రావటం ఆనందంగా ఉందని చెబుతున్న మహిళా రైతులతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. రేపు అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతా ఉన్నారు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను ఆయన పరిశీలించబోతా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు కూడా అమరావతి మహిళా రైతులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడు. ఎలా చూస్తా ఉన్నారు? 5 సంవత్సరాలు పోరాటం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ఆందోళన విరమింపు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అమరావతిలో భవనాలన్నీ పరిశీలించబోతా ఉన్నారు, నిర్మాణ పనులు పరిశీలించబోతారు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక ముందే ఇక్కడ అమరావతిలో జంగిల్ క్లీన్ చేయించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. మేము అడిగామా? లేదు కదా. 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం వల్ల ఎంత ఉకృష్టం అనుభవించారో రైతులు కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కానివ్వండి, ఇదంతా బాబు గారు చూస్తున్నారు. కాబట్టి అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని ముందుగా ప్రమాణ స్వీకారం చేయకముందే పదవి బాధ్యతలు చేపట్టారు. ఇట్లా ప్రమాణ స్వీకారం చేయగానే ఇంకా ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ ఎలా ఉంది, పోలవరం ఎలా ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఎలా ఉన్నాయని మొత్తం సందర్శించడానికి నిన్న పోలవరం వెళ్ళారు. అలాగే రేపు అమరావతి సందర్శించబోతున్నారు. ఇక్కడ ఉన్న అన్ని అమరావతి నిర్మాణానికి కావాల్సిన పనిముట్టు సామాగ్రి మొత్తం కూడా చాలా ఎండకి ఎండి వానకు తడిచి అంత చాలా నష్టపోయింది. అదంతా ప్రజాధనమే కాబట్టి చాలా నష్టపోయింది. తిరిగి వాటిని ఎలా పునరుద్ధరించాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. పర్యటించడానికి కూడా వస్తున్నారు. తప్పకుండా ఆయన హయాంలోనే అమరావతి దేదీప్యమానంగా వెలగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇది అభివృద్ధి అంటే ఇలా చేయాలి, అంతేగాని ప్రజల్లోకి రావాలంటే భయపడిపోతూ పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు పెట్టుకొని రావడం కాదు. మీరు ఎలా చూస్తా ఉన్నారు? మహిళా రైతుగా మీరు ఎన్నో పోరాటాలు చేసిన పరిస్థితి, ఆందోళనలో పాల్గొన్న పరిస్థితి. అప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్గా మీ అమరావతి ప్రాంతంలో తిరగబోతా ఉన్నారు. మీరు ఏదేదో కోరుకున్నారు, రాజధాని నిర్మించబోతా ఉన్నారు. ఎలా చూస్తారు? పరదాల చాటు ముఖ్యమంత్రి పోయి రాష్ట్ర ప్రజల్లో నడిచే ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నందుకు ఈ అమరావతి రైతులుగా నేను అరెకరం ఇచ్చాను. 2 బిడ్డలు నాకు. నేను చిన్న రైతుని అయ్యుండి కూడా 5 ఏళ్ల పోరాటంలో కేసులు పెట్టించుకొని తిరుగుతానే ఉన్నాను. మా బిడ్డల మొహం చూస్తే ఎంత ఏడ్చాము. 5 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టిందో పాత గవర్నమెంట్. అంత ఆనందాన్ని చూపించడానికి బాబు గారికి అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా రావటంతోనే ప్రజావేదిక కూల్చారు ఆయన. రావటంతోనే జంగిల్ క్లియరెన్స్ అంతా కనీసం ప్రమాణ స్వీకారం చేయకముందే జంగిల్ క్లియరెన్స్ చేసి పోలవరం ఎలా ఉంది, అమరావతి ఎలా ఉంది, ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అదే మరి ఎవరైనా సరే రాక్షసుడికి రాముడికి ఉన్న తేడాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు గారు. తెలుసుకోండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు. బాబు గారికి అధికారం ఇస్తే ఎలా ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటది అధికారం ఇస్తే. బాబు గారు రేపు వచ్చి అవన్నీ పరిశీలించి బాగా అభివృద్ధి పయనంలో ఈ రాష్ట్రాన్ని నడిపి రాష్ట్ర బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇస్తారనే ఆశ, అదే కోరిక కూడా మాకు. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మీరు చాలా 5 సంవత్సరాల పాటు సమస్యలు ఎన్నుకున్న పరిస్థితి. ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్న పరిస్థితి? మేము ఎదుర్కొన్న సమస్యలన్నీ ప్రభుత్వంతో మేము పోరాటం చేశాము. ప్రభుత్వం ఎప్పుడైతే ఆయన సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసింది కూడా మేమైతే చూడలేదండి. ఆయన సీఎం పదవిలో వచ్చినాక ఆ సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల్లోకి ఆయనగా ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన ఎప్పుడు హుందాగా వచ్చిందే లేదు. ప్రజల్లో రావడానికి అంత భయంతో వచ్చేటప్పుడు పరదాలే, వెళ్ళేటప్పుడు పరదాలే, దేవుడిని చూడటానికి వెళ్తానికి కూడా పరదాలు, లేదంటే దేవుడిని తీసుకొచ్చి ఇంట్లో ఇది చేశాడు, సెట్టింగ్ పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తానికి కూడా అంత ఒళ్ళు బరువు ముఖ్యమంత్రి. ఇవాళ ఇంట్లో కూర్చొని చూస్తానే ఉండొచ్చు. అభివృద్ధి అనేది ఏంటంటే అభివృద్ధి ఇలా ఉంటుంది అని చూపిస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మీకు చూపిస్తాడు. ఖచ్చితంగా చూడండి, దాన్ని నేర్చుకోండి. మళ్ళీ వస్తావు, మాకు వయసు ఉంది. ఏం వయసు ఉన్నా నువ్వు ఎందుకు పనికి వస్తావు? బాబు గారి కాలు నాకటానికి కూడా పనికిరారు, అరికాలు నాకటానికి కూడా మీరు పనికిరారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడు కూడా ప్రతి ఒక్కడు ఎట్లా మాట్లాడారో, వాడు వీడు బొల్లోడు, లేకపోతే ఆడు పప్పుగాడు, ఈడు తుప్పుగాడు అన్న లారీ కేంద్రగాడు ఇవాళ గుడ్డలోడు తీసి తిప్పే పరిస్థితి ఉంది. ఆ రోజున మేము కూడా వెళ్ళి ఆ రోజున కనపడతాం మీడియాలో. మేము కూడా వాడి గుడ్డలోడు తీసి తిప్పే రోజున ఆడు మాట్లాడిన మాటలు, వాడు పుట్టుండి కమ్మాలని ఎంతైతే ఇది చేశాడో, ఎంత చేతరంగా మాట్లాడాడో, వాడిని ఏ రకంగా రోడ్ల మీద పరిగెత్తిస్తారో ఆ గుడివాడ ప్రజలే. మేము చూడటానికే వెళ్తాం ఖచ్చితంగా. మీరు ఎలా చూస్తా ఉన్నారు? మా ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతా ఉన్నారు, మీ అమరావతిలో పర్యటించబోతా ఉన్నారు. ఎలా చూస్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టగానే అభివృద్ధి వైపు, పనుల వైపు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆఫీసర్లకు తత్తరపడుతుందండి. వస్తున్నారు,
ప్రజల్లోకి వస్తున్నారు అని ఆఫీసులు తత్తరబుట్టి ఎక్కడికక్కడ పనులు ఎక్కడికక్కడ చేయటం, అభివృద్ధి చేయటం, ఎన్నో క్రేన్లతో అదంతా పిచ్చి మొక్కలు బిగిస్తడం అలా చేస్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పనిచేసే ఉద్యోగస్తులు కూడా క్రమశిక్షణగా ఉంటేనే అభివృద్ధి అయ్యిద్దండి. అభివృద్ధి అనేది ఉంటేనే ప్రజలకి అన్నీ అందుతాయి. అంతేగాని అభివృద్ధి లేకుండా చేసి ఒక విధ్వంసం రాక్షస పాలన చేశారు తప్పితే అందుకే ప్రజలు ఆలకించారు, ప్రజలు చూశారు, ప్రజలు నీ సంగతి అంతా నీ విధ్వంస పాలన మొత్తం ప్రతి కుటుంబానికి అర్థమైంది. కాబట్టి ప్రేమ ఆప్యాయతలు అని అంటున్నారు. యాడ్ నుంచి వస్తాయండి? డబ్బులు ఇస్తేనే ప్రేమ ఆప్యాయతలు వస్తా, పని చూపిస్తే రోజుకు 2000 సంపాదించుకొస్తారు. నువ్వు ఇస్తే 2000 నెలకి కూర్చొని ఉంటారా? ఇవాళ రేపు అమరావతిని అభివృద్ధి చూడటానికి ఎంత నాశనం అయిపోయిందో, ఎంత 90% అయిపోయిన బిల్డింగులు ఉన్నాయి, నేల మట్టం చేసిన బిల్డింగులు ఉన్నాయి. అవన్నీ పరిశీలించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి అంతా చూసి ఎంతో బాధపడుతున్నాడు. ఆయనకి ప్రజలకి ఇంత అన్యాయం జరిగింది అని. అది ప్రజానాయకుడు సంకల్పంగా ఉండాలి, కానీ విధ్వంసం లాగా ఉండకూడదు. జై అమరావతి. ప్రధానంగా మహిళా రైతులు అందరూ కూడా ముక్త కంఠంతో ఏదైతే తమ కోరుకున్న ప్రభుత్వం ఇటు రాజధానిగా అమరావతిగా ఏదైతే నిలుపుతుందో కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటు అర్థం చేసుకునే ముఖ్యమంత్రి, అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి చూడటానికి కోసం చాలా ఆనందంగా ఉన్నట్టు కూడా మహిళా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అల్బాస్తో మల్లికార్జున, బిగ్ టీవీ, తుళ్ళూరు నుంచి.